ఒకప్పుడు సౌత్ ఇండియన్‌లో లవర్ బాయ్. యూత్ ఫాలోయింగ్ ఎక్కువే. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడు. మొదటి సినిమాతోనే హీరోగా ఎంతో క్రేజ్‌ని సంపాదించుకున్నాడు. ప్రేమ కథా చిత్రాల్లో అభిమానుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఆ హీరో హెయిర్ స్టైల్ అప్పట్లో చాలా ట్రెండ్. కుర్రాళ్ళు ఆ హీరో హెయిర్ స్టైల్ ఫాలో అయ్యేవారంట. అప్పట్లో ఆ రేంజ్ ఫాలోవర్స్ ఉండేవారట. అతడు మరెవరో కాదు, అబ్బాస్. ఈ పేరు చెబితే టక్కున గుర్తుకొచ్చే సినిమా 'ప్రేమదేశం'. 1996లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాలను అందుకుంది. ఇందులో వినీత్, అబ్బాస్, టబు ప్రధాన పాత్రల్లో పోషించారు. ఈ సినిమాతోనే అబ్బాస్ చాలా పాపులర్ అయ్యాడు. అనేక సినిమాల్లో సెకండ్ హీరోగా కనిపించడం, ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత వెండితెరపై అబ్బాస్ కనిపించడం తగ్గిపోయింది. చివరగా 2009లో వచ్చిన 'బ్యాక్' అనే సినిమాతో కనిపించారు. తెలుగు, తమిళ్ సినిమాల్లో మొత్తం కలిపి 50కి పైగా చిత్రాల్లో కనిపించారు అబ్బాస్. తర్వాత చాలా కాలం సినిమాలకు దూరమయ్యారు. యాడ్స్ కూడా మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చి అబ్బాస్ ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్లో సెటిల్ అయ్యారు. అక్కడ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆర్థిక సమస్యలు వెంటాడటంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం ఓ మోటివేషనల్ స్పీకర్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఫ్యామిలీతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు అబ్బాస్. అబ్బాస్ సినిమాల గురించి తప్ప అతని ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎవరికీ తెలియదు. కానీ అబ్బాస్ ఫ్యామిలీ పిల్లలు మాత్రం చాలా అందంగా ఉంటారు. అబ్బాస్ 1997లో ఏరూర్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఏమిరా అలీ, కొడుకు అలియాన్ అని ఉన్నారు. తాజాగా అబ్బాస్ ఫ్యామిలీతో దిగిన ఫొటోస్ను నెట్టిలో వైరల్ అవుతున్నాయి. ఆ పిక్స్ని మీరు కూడా చూసేయండి. వాచ్ అండ్ ఎంజాయ్.